హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజైతే నేను స్టవ్ వెలిగికుండానే రెసిపీ చూపిస్తున్నానండి. ఏంటో అనుకుంటున్నారా? మసాలా మజ్జిగ. మనకి ఎండల కాలంలో ఎక్కువ వేడి ఉంటుంది కదండి. మసాలా మజ్జిగ చేసుకొని తాగితే మనకి కొద్దిగా వేడి నుంచి కొంచెం ఉపశమనం అయితే కలుగుతుందండి. రెగ్యులర్ మసాలా మజ్జిగనండి అందరికీ తెలిసింది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారండి. మనం బయట అమ్ములు ఇలాగ మనకి మజ్జిగలు అయితే బటర్ మిల్క్ అయితే దొరుకుతుంది కదండి. వాటికి ఏ మాత్రం తీసిపోదండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఒకటేసారి మనం చేసి పెట్టుకున్నామంటే డైలీ మనం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం మజ్జిగ అంతా తాగేసేయచ్చండి. ఎవరైనా డైట్ చేయాలనుకుంటే కూడా ఈ మసాలా మజ్జిగ అయితే తాగొచ్చండి. సమ్మర్లో డైట్ చేయాలనుకునే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు ఇలాగ మజ్జిగ అయితే మనం రోజు తీసుకోవచ్చండి. మనము మసాలా మజ్జిగ కాకుండా మళ్ళీ మనం హనీ వేసుకొని కూడా మజ్జిగ తాగితే మనకి డిహైడ్రేషన్ అనేది ఉంటుందండి. హనీ మనకి ఎంతో చలవ చేస్తుంది. ఆ మజ్జిగలో తాగితే ఇంకా చలవ చేస్తుందండి. అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము. మనం మసాలా మజ్జిగకి ఎక్కువ వేయటం లేదండి. జస్ట్ లైట్గా మసాలా వేసుకున్నాము. ఇలాగ కొంచెం అల్లము సన్న ముక్కలు తరిగినాను, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒకట మిర్చి అండి, లేదంటే కారం వచ్చేస్తుంది. కొంచెం ఒక స్పూను జీలకర్ర ఇలా వేసేసుకొని మనం దీన్ని మెత్తగా మిక్సీ కొట్టేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ ఇప్పుడే వేసుకున్నాము. మిర్చి ఉంది కదా, చేదు అనేది రాదు మసాలా మజ్జిగకి. ఇది జస్ట్ కొద్దిగా ఓపెన్ ప్లేస్లో చేస్తున్నానండి, ఇంట్లో వేడిగా ఉందని. సో కొద్దిగా ఇక్కడే చేస్తున్నాను. వితౌట్ ఈరోజు పొయ్యి వెలిగించకుండా మసాలా మజ్జిగ చూపిస్తున్నాను. ఏంటి మసాలా మజ్జిగ కూడా చూపిస్తుందని అనుకోవద్దండి. ఇలాగ చేసి కుండలో పెట్టుకుంటే మనం రోజు తీసుకుంటే మనకి ఎండాకాలంలో మనకి ఈ వేడి నుంచి కొద్దిగా ఉపశమనం కలుగుతుందండి. చూసి ఇంకా ఒకరైనా తెలియని వాళ్ళు ఉంటే చేసుకుంటారు, తాగుతారనే ఉద్దేశంతో చేస్తున్నానండి. అందరికి తెలిసిందే, కామన్ రెసిపీనే అండి. కొద్దిగా నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకొని వచ్చుకున్నాము. ఇప్పుడైతే ఫ్రెష్ పెరుగు తీసుకుంటున్నానండి. ఇలాగ కుండలో వేసుకొని చేసి పెట్టుకుంటే మనము మసాలా మజ్జిగ చాలా చిలికి పెట్టేసుకుంటే డే అంతా తాగొచ్చండి. మనం వెంట నుంచి ఎంతో చాలా మనకి మేలు అవుతుందండి. మనకి తగినంత వేసేసుకొని పెరుగు వాటర్ వేసుకొని బాగా ఒకసారి చిలికేసుకుందాము. కుండలో చేసుకునే మూలాన మనం అలాగే పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టే కంటే మనం ఇలా కుండలో చేసుకొని పెట్టుకుంటే చలువ అండి. ఇలాగ మార్నింగ్ చిలికి పెట్టేసుకుంటే మనకి ఈవినింగ్ వరకైనా మనకి మజ్జిగ అనేది పులవదండి. కుండలో అయితే ఇలాగ చిలికి తగినంత నీళ్లు పోసేసుకుందాము. మజ్జిగ ఎప్పుడు పలసగా ఉండాలి, చిక్కగా ఉంటే బాగోదు. ఇలాగ బాగా మనం బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాక ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. మసాలాని ఇందాక చేసి వాటర్ వేసేసుకున్నాము. కావాలంటే మనము ఉడగొట్టుకోవచ్చండి. చిన్న పిల్లలు అలా తాగలేరు, కొత్తిమీర కరివేపాకు అలా అడ్డం వస్తుంది అంటే మనం ఉడగొట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను, కానీ ఈ టేస్టే బాగుంటుందండి మనం ఉడగొట్టుకునే దానికంటే. మనకి బయట అమూల్ అని చాలా టెట్రా ప్యాకెట్స్లో మజ్జిగ వస్తుందండి, ఇదే ఫ్లేవర్ ఉంటుంది. అలా కాకుండా మనము ఇలాగ చేసుకోవచ్చండి. మజ్జిగ బాగా చిలికేసుకొని, ఎప్పుడు ప్యాకెట్ ఫుడ్ కంటే ఇలాగ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మనము పెరుగు వేసుకుందాం, లెమన్ వేసుకుందాము. ఒక నిమ్మకాయ అంత లెమన్, ఒక నిమ్మకాయ అండి. నేను ఇలాగా ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇలాగా చిలికేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకుందాము.
కొంచెం చిక్కగా ఉంది మజ్జిగ అంతా. తగినంత నీళ్ళు పోసేసుకుందాం. అలాగే సాల్ట్ ఇందాక మనం కొద్దిగా వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు వేసుకుందామండి. సాల్ట్ కొంచెం వేసేస్తున్నాను. వేసి చిలికేసుకొని గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుందామండి. మసాలా మజ్జిగని మనం గ్లాస్లో పోసుకుందామండి. కొంచెం మనం కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువ వేసిన మూలాన మనకి కొంచెం ఈ కలర్ వస్తుందండి. తక్కువ వేసుకుంటే కొంచెం నార్మల్గా ఉంటుంది. మనము స్టెయిన్ చేసినా కూడా మనకి వైట్గా ఉంటుంది మజ్జిగ అయితే. కానీ ఇలా వేసుకొని తాగితే చాలా టేస్ట్ అండి మసాలా మజ్జిగ. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. రెగ్యులర్గా మసాలా మజ్జిగ ఇలాగ ఒక రోజు, తేనె వేసుకొని ఒక రోజు, నార్మల్గా మనం కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని ఒక రోజు, అలా రోజుకు ఒకటే రకం కాకుండా రోజుకు ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోవచ్చండి. హనీ వేసుకొని తాగితే బాడీ అనేది డీహైడ్రేషన్ ఉంటుందండి ఎండల కాలంలో. అందరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. సూపర్గా కుదిరిందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మనకి ఉప్పు కానీ, లెమన్ కానీ, మనం మసాలా కానీ, నేనైతే ఎక్కువ వేయలేదు. మసాలా అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మనం టెట్రా ప్యాకెట్స్లో బయట దొరుకుతాయి కదా, దానికి ఏమాత్రం తీసిపోదండి మసాలా మజ్జిగ. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఎండల కాలంలో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.